గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగుల కొరకు కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో యూడిఐడి కార్డ్స్ అంటే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్స్ను డైరెక్ట్గా జారీ చేయడం అనేది జరుగుతుంది. గతంలో జారీ చేసినటువంటి సదరం సర్టిఫికేట్ల ప్రక్రియను నిలిపివేసి డైరెక్ట్గా యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డులను జారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ 2025 మార్చి 1 నుంచి ప్రారంభం కావడం అనేది జరిగింది. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి యూడిఐడి కార్డ్ షెడ్యూల్ను అంటే క్యాంప్స్ డేట్లను ఇక్కడ సెర్ప్ వాళ్ళు విడుదల చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని నల్గొండ జిల్లా డిఆర్డిఓ గారు విడుదల చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 21 రకాల వైకల్యాలు కలిగినటువంటి వారికి ఇక్కడ యూడిఐడి పరీక్షలను చేయడం అనేది జరుగుతుంది. ఈ 21 రకాల కేటగిరీలో ఏ కేటగిరీ వారికి ఏ తేదీన ఈ అసెస్మెంట్ను నిర్వహించడం జరుగుతుంది అంటే పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది అన్న వివరాలను వారు పత్రికాముఖంగా విడుదల చేయడం అనేది జరిగింది. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు ఏ తేదీల్లో ఈ యూడిఐడి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు ఈఎన్టీ వారికి చెవిటి మూగ వారికి ఏ తేదీల్లో ఈ యూడిఐడి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మెంటల్ రిటార్డేషన్ వారికి మెంటల్ ఇల్లీనెస్ వారికి ఏ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత విజువల్లీ ఇంపైర్డ్ వారికి చూపు లేనటువంటి వారికి తక్కువ చూపు కలిగినటువంటి వారికి ఏ తేదీల్లో ఈ యూడిఐడి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఈ యూడిఐడికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారము లేటెస్ట్ సమాచారము ప్రభుత్వం నుంచి రాగానే ఆ విషయాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నల్గొండ జిల్లా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ క్యాంప్ డేట్లు కేవలం నల్గొండ జిల్లా వారికి మాత్రమే వర్తిస్తాయి. ఇతర జిల్లాల వారికి ఇక్కడ ఆయా జిల్లాల కలెక్టర్లు పేర్కొన్నటువంటి తేదీల్లో మాత్రమే వారికి ఈ యూడిఐడి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. వేరువేరుగా ఈ కలెక్టర్లు వేరువేరు తేదీలలో ఇక్కడ ఈ క్యాంప్ డేట్లను ప్రకటించవచ్చు. ఏ తేదీలో ఎవరికి ఈ క్యాంపులు నిర్వహించినా కానీ వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు మెసేజ్ రూపంలో ప్రభుత్వ అధికారులు పంపించడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ యూడిఐడి కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారి మొబైల్కు మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ విధమైనటువంటి మెసేజ్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే యూడిఐడి పరీక్షలకు వెళ్ళాలి. ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకున్నా కానీ మీకు మెసేజ్ రానట్లయితే మీ జిల్లాలో ఉన్నటువంటి యూడిఐడి క్యాంప్ అడ్మిన్ని మీరు సంప్రదించాలి. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి యూడిఐడి క్యాంప్ డీటెయిల్లను మీకు తెలియజేస్తాను. ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ వారికి అంటే శారీరక వైకల్యం కలిగినటువంటి వారికి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 5వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 17వ తారీఖు, 19వ తారీఖు, 24వ తారీఖు ఈ 6 దినాలలో ఈ 6 రోజుల్లో లోకోమోటర్ డిజబిలిటీ కలిగినటువంటి వారికి యూడిఐడి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకు హిమోపేలియా, సికిల్ సెల్ ఎనిమియా, తర్వాత ఇతర లోకోమోటర్ డిజబిలిటీ డిసీజ్ కలిగినటువంటి వాళ్లకు ఇక్కడ 5వ తారీఖున, 10వ తారీఖున, 12వ తారీఖున, 17వ తారీఖున, 19వ తారీఖున, 24వ తారీఖున ఈ తేదీలలో వారికి యూడిఐడి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత క్రానికల్ న్యూరాజికల్ కండిషన్స్ కలిగినటువంటి వారికి అంటే నరాల బలహీనతలు కలిగినటువంటి వారికి ఈ నెల 6వ తేదీన మరియు 18వ తేదీన వారికి యూడిఐడి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత బుద్ధిమాంద్యం కలిగిన వికలాంగులకు మెంటల్ రిటార్డేషన్ వారికి కానివ్వండి, మెంటల్ ఇల్లీనెస్ వారికి కానివ్వండి వారికి ఈ నెల 6వ తారీఖున మరియు 18వ తారీఖున వారికి యూడిఐడి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అంధత్వం కలిగినటువంటి దివ్యాంగులకు ఈ నెల 9వ తేదీన 25వ తేదీన వారికి యూడిఐడి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది.
ఆ తర్వాత హియరింగ్ ఇంపైర్డ్ వారికి అంటే చెవిటి మూగ వారికి, తక్కువ వినికిడి కలిగినటువంటి వాళ్లకు ఈ నెల 9వ తేదీన, 16వ తేదీన, 23వ తేదీన వారికి యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ పరీక్షలు యూడిఐడి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ తేదీలలో మీకు మెసేజ్ వచ్చినట్లయితే యూడిఐడి పరీక్షలకు మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యూడిఐడికి సంబంధించినటువంటి కొంత అదనపు సమాచారాన్ని కూడా నల్గొండ జిల్లా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఆ వివరాలను కూడా మీకు తెలియజేస్తాను. యూడిఐడి అనగా యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్. ఈ పోర్టల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడును. ప్రజలందరికీ అందుబాటులో ఉన్న పోర్టల్ ఇది అని వారు పేర్కొన్నారు. యూడిఐడిలో నమోదుకు గాను వ్యక్తిగతంగా ఎక్కడి నుంచైనా కానీ యూడిఐడి లేదా www.swavalambancard.gov.in అని గూగుల్ ద్వారా వెతికి వైకల్య ధృవీకరణకు గాను ఈ పోర్టల్ నందు నమోదు చేసుకోవచ్చును. లేదా మీ సమీపంలోని మీ సేవా కేంద్రంలో కూడా యూడిఐడిలో నమోదు చేసుకోవచ్చును అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. వైకల్య ధృవీకరణ పత్రం పునరుద్ధరణను పీడబ్ల్యూడి లాగిన్ను యాక్సెస్ చేయడం ద్వారా యూడిఐడిలో దాఖలు చేయవచ్చు. అంటే కొంతమందికి ఇక్కడ వైకల్య ధృవీకరణ పత్రము టెంపరవరీ అని ఉంటుంది. ఆ టెంపరవరీ సర్టిఫికేట్ను పునరుద్ధరించుకున్నటకు పీడబ్ల్యూడి లాగిన్లోకి వెళ్ళి అక్కడ రెన్యువల్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ రెన్యువల్ ఆప్షన్ మీద మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత పునరుద్ధరణ దరఖాస్తును విజయవంతంగా సమర్పించిన తర్వాత అది మెడికల్ సూపరింటెండెంట్ సిఎంఓ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని సూచిస్తుంది. అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు పీడబ్ల్యూడి లాగిన్లో మీది టెంపరవరీ సర్టిఫికేట్ అయితే అక్కడ రెన్యువల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు రెన్యువల్ చేసుకొని మీ యొక్క ఎక్నాలెడ్జ్మెంట్ను డౌన్లోడ్ చేసుకొని మీ జిల్లాలో ఉన్నటువంటి సిఎంఓ కార్యాలయంలో సంప్రదించవలసి ఉంటుంది అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. అసెస్మెంట్ తర్వాత సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. మీకు పరీక్షలు చేసిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు నమోదు చేసుకున్న చిరునామా ప్రకారము మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఏ చిరునామా అయితే ఇచ్చారో మీ యొక్క యూడిఐడి కార్డు ఆ చిరునామాకు స్పీడ్ పోస్ట్లో రావడం అనేది జరుగుతుంది అని ఇందులో అదనపు సమాచారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఈ డేట్లు అనేవి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికే వర్తించడం అనేది జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికి వర్తించడం అనేది జరగదు. రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నటువంటి వారికి వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చినటువంటి వారు మాత్రమే ఇక్కడ పేర్కొన్నటువంటి తేదీలలో యూడిఐడి పరీక్షలకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.